ఆయన నిన్ను ఎరిగినవాడు, నీ స్థితిగతులు ఎరిగినవాడు, నీ పరిస్థితులు ఎరిగినవాడు. ఇక్కడ కూర్చున్నటువంటి చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు నీ పేరుని ఎరిగినవాడు, నీ ఇంటిని ఎరిగినవాడు, ప్రతి పరిస్థితిని ఎరిగినవాడు అని గుర్తుపెట్టుకో. ఈ రాత్రి ప్రభువా మీరు మా చేతులకు రండయ్యా అని పిలువేసాయి. నన్ను నువ్వు ఎరిగావు కదా, నా పరిస్థితిని ఎరిగావు కదా, నా స్థితిని చూస్తున్నావు కదా ప్రభువా. ఏ ఒక్కరు నాతో సహవాసం చేయడానికి ఇష్టపడలేదయ్యా, ఏ ఒక్కరు నాతో రావడానికి ఇష్టపడలేదయ్యా, ఏ ఒక్కరు నాతో ఉండడానికి ఇష్టపడలేదయ్యా. ఈ రాత్రి నువ్వు నాతో రా ప్రభువా. మా హృదయంలోకి రండి అయ్యా, మా జీవితంలోకి రండి అయ్యా, నా ఇంటిలోనికి రండి అయ్యా. యేసయ్యను ఆహ్వానిస్తావా? యేసయ్య గారికి నీ జీవితంలోకి వస్తే సంపూర్ణంగా నీ స్థితిగతులని నా దేవుడు మారుస్తాడు. పాపం మీద అసహ్యం పుట్టిస్తాడు. ఏ పాపంలో ఉన్నా ఆ పాపంలోంచి నా దేవుడు నేను పైకి లేవనెత్తాడు. నీకు పరలోక ఆనందాన్ని పంపుకోవడానికి ఇష్టపడుతున్నాడు. పాపం నిన్ను నాశనం చేస్తుంది, నిత్య నాశనానికి నడిపిస్తుంది, నరకాగ్నికి నడిపిస్తుంది. యేసు ఒక్కడే పాపం నుంచి విడిపించగలిగేవాడు. యేసు తప్ప పాపం నుంచి విడిపించే వాళ్ళు ఎవరు లేదు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి రా, ప్రభుని తెలుసుకో, ప్రభుకి చూడి ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, పరిశుద్ధుడా, పరమతండ్రి, నీ మహాకృపను బట్టి ఈ ప్రాంతంలో నీ సేవకులు ప్రభు జీవనరాజు గారు మాస్టర్ గారికి ఏర్పరచుకుని ఇక్కడ మీరు జరిగిస్తున్నటువంటి పరిచయకి నీకు వందనాలయ్యా. యేసును గురించి ప్రకటిస్తూ నీ స్వార్థను అనేక మందికి తెలియజేస్తూ ఇక్కడ చేస్తున్నటువంటి పరిచయం మనం బహుగా దీవించదయ్యా. ఈ రాత్రి ఎంతమంది క్రిస్మస్ సందర్భంగా నీ సంఘానికి చేరి వచ్చారో, ఎంతమంది రాత్రి ప్రభు నీ మాటలు విన్నారో, నేను కూర్చున్నటువంటి వ్యతిరేకమైన ఆలోచన ఏదైనా ఉంటే దయచేసి తీసివేయండి. నేను కూర్చి ఒక పాజిటివ్ ఒపీనియన్ వరకు దయచేయండి. క్రైస్తవ్యం అనేది ఒక మతము కాదని, అది పాపము నుండి విడిపించి పరలోకానికి చేర్చే ఒక మార్గం అని వారు గ్రహించినట్లుగా కృపను గ్రహించాలి. ఒక వ్యక్తిని మనిషిగా మార్చడానికి లోకంలోకి వచ్చావు అనే విషయాన్ని వారు గ్రహించినట్లుగా వారు మనోనేత్రాలు తెరవబడునుగా. ఈ రాత్రి ఎంతమంది నేను ఆహ్వానిస్తున్నారు. యేసయ్య కావాలని అంటున్నారు. నీ హృదయంలో వారి హృదయంలో చేర్చుకున్నారు. వారి సంపూర్ణంగా వారు విడిపించి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రంగా చేయండి. ఒక నూతనమైన మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోవాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్న మా ప్రియ తండ్రి. హల్లెలూయా. కొంచెం అందరి చేతులను స్తోత్రం చెప్దాం. చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు దేవుని వాక్యం అభిషేక్తులు అబ్రహం గారికి ఆ దైవశంలో ప్రత్యేకంగా అమ్మా చిన్న చిన్న చిన్నవి ఎందుకండి సాక్ష్యాన్ని ఒక 5 నిమిషాలు పోతున్నాం. 20 నిమిషాలు అర్థమైంది కనుక ఒక 5 సాక్ష్యం విందాం. తదుపరి మన పిల్లలు మరి చాలా రోజుల నుంచి డాన్స్ నేర్చుకున్నారు, స్కిట్ నేర్చుకున్నారు. ఒక రోజు మనం జరిపించుకుంటాం కనుక భావించకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి క్రిస్మస్ ఆరాధన కనుక మరి పరిపూర్ణంగా ముగించుకునేందుకు వెళ్ళాలని మనం చేస్తున్నాను. ఈ సమయంలో మన మధ్యలో దైవజనులు శాంతరాజు గారు ఉన్నారు. వేదిక మీదకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో నుంచి వచ్చినటువంటి జ్ఞాపకాయ సజ్జన గారు మన మధ్యలో ఉన్నారు. సమయం అర్థమైంది కనుక ఒక 5 నుంచి ఒక 6 నిమిషాలు మన మధ్యలో సాక్ష్యాన్ని ప్రకటిస్తారు. ఈ సమయాన్ని సహోదరులకు అప్పగిస్తూ ఉన్నాను. వారి జీవితంలో దేవుడు చేసిన మేలు సుదీర్ఘంగా చెప్పాలని చాలా సమయం పడుతుంది. కానీ వాతావరణం కూడా మనకు ప్రతికూలంగా ఉంది కనుక ఒక 5-6 నిమిషాల్లో మన సాక్ష్యాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని ఇస్తూ ఉన్నాను.
నా దేవుడు